1995 నుంచి 2004 వరకు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఎక్కడ పోటీ లేదు. పవన్ కళ్యాణ్ గురించి అడగకు, చంద్రబాబును మర్చిపోవు. ఓకే, ఇంతకంటే ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలా? జాగ్రత్త, కేసులు పెడతారు. ఇన్ఫర్మేషన్ అడిగినా కూడా కేసేనా? ఇన్ఫర్మేషన్ అడిగినా కేసే, నీ వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుని నువ్వు ఏదైనా ఒక మాట అన్నా కేసే, వాళ్ళు చెప్పినట్టు వినకపోయినా కేసే, వాళ్ళకి సహకరించకపోయినా కేసే. ఓకే, అంతే. ఎప్పుడన్నా సెక్రటేరియట్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని దర్శించుకుందాం అని చెప్పి పుష్పగుచ్చం పట్టుకెళ్ళావు అనుకో, దాని మీద కూడా కేసు పెట్టినే పెడతారు. ఎందుకంటే ఈ పుష్పగుచ్చంలో బాంబు పెట్టాడేమో అనుమానం. అప్పుడు కూడా కేసు పెట్టి ఆశ్చర్యపడాల్సిన పని లేదు. నువ్వు ఏదైనా స్వీట్ ప్యాకెట్ పట్టుకెళ్తే పొరపాటున మన సంస్కృతి కోసం చెప్పి ఆ స్వీట్ తిని తర్వాత ఆయనకి దగ్గో జలుబు వచ్చినాయి అనుకో, మనం ఆయన సంపడానికి అని చెప్పి స్వీట్ ఇచ్చామని చెప్పి కేసు పెడతారు. కేసు పెట్టడానికి రీజన్ ఏముందా? మరి ఏదైనా కావచ్చు. ఓకే, కేసులకు దడవాల్సిన పని లేదు. దడిసినంత కాలం దడిపిస్తానే ఉంటారు. బ్రిటిష్ వాళ్ళు మహాత్మా గాంధీ దడిపించాడని చెప్పి ఊరుకున్నాడా? పోరాటం చేయలేదా? దాని ఫలితం సుభాష్ చంద్రబోస్ చేయలేదా? సుభాష్ చంద్రబోస్ చేయలేదా? 1923లో సుభాష్ చంద్రబోస్ గారు ఐసీఎస్, 1923లో వదిలేసుకొని వచ్చి మరి చేశాడుగా, పోరాటం చేశారు కదా. వీళ్ళయ్యా సంపద సృష్టించే వాళ్ళంటే ఆర్థిక విధ్వంసాన్ని ఆపేటువంటి వాళ్ళంటే వీళ్ళు, చంద్రబాబు నాయుడు కాదు. చంద్రబాబు నాయుడు కేసులు పెట్టడంలో మనగాడు, చట్టాన్ని తొంగలో తొక్కడంలో మనగాడు, తప్పుడు పనులు చేయడంలో నెంబర్ 1. ఎవరినో ఒకటి గిలుతాడో పక్కన ఉండేవాడిని, అటు 12 లక్షలు 14 లక్షలు అని అరుస్తుంటారు. ఈయన ముడికి మాట్లాడు. ఆయన భార్య చెప్పింది కదా, 371 కోట్ల కోసం మేము ఇంత చేయాలా? 2% అమ్ముకుంటే 400 కోట్లు వస్తాయని, 400 కోట్లు వస్తాయన్నది. మరి ఇది సంపద సృష్టి, ఆయన కోసం సంపద సృష్టి. మరి ప్రజలకు ఏమొచ్చింది? చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పాడి పరిశ్రమ మొత్తం కూడా సంకన అయిపోయింది. కోఆపరేటివ్ సొసైటీస్ మొత్తం నాశనం. అంతే, సంఘ డైరీ పరిస్థితి కూడా అలాగే ఉంది కదా. కానీ 2%కి 400 కోట్లు అని చెప్పి ఆమె చెప్పింది, నేను చెప్తున్నది కాదు. మరి ఆయన నుంచి వచ్చింది నీకు? మీరు ఇంకొంచెం గట్టిగా చెప్పండి. 2 ఎకరాల పొలం ఆయనకి. మీకు నోటీసులు ఇచ్చినా ఇస్తారు. ఎవరికి? మీరు ఇంకొంచెం గట్టిగా చెప్తే మీకు నోటీసులు ఇస్తారు. అరే ఇయనే బాబు మంచిదేను, ఆయన నోటీస్ ఇచ్చాడు అనుకో. 49A సీలో ఉంటుంది, నోటీస్ ఇచ్చారు. హైదరాబాద్ నుంచి 4, అక్కడి నుంచి 4 వచ్చారు. ఇవాళ అసెంబ్లీలో చెప్పారు ఇలాంటివన్నీ లేవు, పీడీ యాక్ట్ పటిష్టం చేస్తారంట, నోటీసులు లేవు, నాకు ఏమి అక్కర్లేదు. దొరికితే ఎత్తుకుని పోవడమే. ఎత్తుకొని పో, కేసు పెట్టు. ఇంకా కనుక కావాలంటే 4 దెబ్బలు అయ్యి, ఇప్పుడు తెల్లగా ఉంటుంది కాబట్టి మరి కొడతారో లేదో తెలియదు నాకు. రఘురామకృష్ణరాజు అయితే ఆల్రెడీ యూరోపియన్ హెడ్ అని చెప్పాడు, తర్వాత మంచివాడు అయిపోయాడు. నాకు 4 దెబ్బలు కొట్టు. గుంటూరులో పెడతావా రాజమండ్రిలో పెడతావా నీ ఇష్టం, పెట్టు. అందరితో పాటు నేను కూడా డ్రెస్ చేసుకుంటాను, నాకు కూడా నెంబర్ ఇస్తారు, బొచ్చ పట్టుకుంటాను, అన్నం తిన్నాను, నీరసం వస్తుంది, హాస్పిటల్లో చేర్పిస్తావు. మీలాంటి వాళ్ళు 100 మంది తయారై అడుగుతారు నన్ను, ఏంటండి సంఘ సంవత్సరం అంటే ఇది చెప్పానని చెప్పి చేయించాడండి అని చెప్తా. ఎవరికి నష్టం? ఆయనకి నష్టం, నాకు లాభం, మీకు మంచి వ్యూస్. మంచి క్లారిటీతో ఉన్నారు. అరే ఎవడో ఒకటి తెగించాలి స్వామి, లేకపోతే లాభం లేదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు తెగించలేదా? అంత కోట్ల సంపాదన ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారు బయటకు వచ్చి 2 రూపాయల కిలో బియ్యం అన్నాడు, మద్యపాన నిషేధం అన్నాడు. జనాలు ఓట్లేశారా లేదా? అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు the most dangerous politician on this good earth అనుకో, దట్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. ఆయన దగ్గర నుంచి పదవి లాగేసుకోవడం నేను చెప్పుకున్నా కదా. మనం పాపం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పాపం శరద్ పవార్ దగ్గర నుంచి అజిత్ పవార్ లాగేసుకున్నాడు. నిన్న కూడా చెప్పుకున్నాగా, చంద్రబాబు నాయుడు కూడా అదే పని చేసి 2 ఎకరాల భూమి, అవునా, వాళ్ళ అమ్మగారు పచ్చళ్ళు పెట్టి ప్రభుత్వ పాఠశాలలో చదివించి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చదివిస్తే ఈయన ఎంఏ ఎకనామిక్స్ చదువుకున్నాడు. అవునా? అవి 2 ప్రభుత్వానికి సంబంధించినవిగా. మరి 2 ఎకరాలు వాడివి ఇన్ని సంవత్సరాల్లో 2% షేర్ అమ్ముకుంటే 400 కోట్లు వచ్చే స్థాయికి నువ్వు ఎట్టా చేరావు? మిగతా ఇంకా 98% అమ్మితే ఇంకెన్ని 100 కోట్లు వస్తాయో. అంతేగా మరి, ఎందుకు 50 అయ్యాయి. ఇది ఓన్లీ హెరిటేజ్ కి సంబంధించి మాత్రమే, మళ్ళీ మిగతా కాదు. ఇప్పుడు ఇది నువ్వు దీనికి వేస్తే ఏమొస్తుంది నీకు? 20,000 కోట్లు. మరి సంపద సృష్టించాడు కదా, ఆయనకి సృష్టించుకున్నాడు, ప్రజలను సంకనాకి ఇచ్చేసాడు.
ఇది న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞతకు వదిలేద్దాం. సరే, ఇప్పుడు దీన్ని ఇలా చేశారు, ఇలా ఉంది కరెక్టే. ఎన్నికల అఫిడవిట్ లో మరి కనీసం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తానికి వెళ్ళినా కూడా ఇది ఎక్కడ ఒక ట్రయల్ అవ్వాలి గురుగారు. ఆయన ఎఫిడవిట్ లో కూడా 975 crores ఏమో డిక్లేర్ చేశాడుగా ఆయన ఎఫిడవిట్ లో. ఆయన ఒక్కడిదే ఈ హెరిటేజ్ కి చంద్రబాబు గారికి సంబంధం లేదు. ఈయన భార్య వీళ్ళందరూ ఉన్నారు, అందరికి సంబంధించిన సంపద. పోనీ ఇందులో డివైడెడ్ బై 2 వేసుకో, 10,000 కోట్లు అయిపోట్లా. 10K అంటే 10,000 క్రే కదా. 975 కోట్లు ఎట్నుంచి వచ్చాయి నీకు? నువ్వు రాజకీయంలోకి వచ్చింది ఎప్పుడు? ఇప్పుడు ఎంత? నువ్వు రాజకీయంలోకి వచ్చింది 1978. ఇదేనా? ఇది 2024. ఎంత ఉంది తేడా? ఇక్కడ ఒక 12 సంవత్సరాలు, ఇక్కడ ఒక 24 సంవత్సరాలు, అంటే 36 సంవత్సరాలుగా. 36 సంవత్సరాలు నీకు ఇంత సంపద ఎట్టొచ్చింది? 22 వేయాలి. 22 అక్కడ 22 + 24 46. సారీ, సార్ 46 years. మరి దేశంలో ఎవరికి రాలేదు? అబ్దుల్ కలాంకి రాలేదు, సోనియా గాంధీకి రాలేదు, ఎల్కే అద్వానీ గారికి, వాజ్పేయి గారు లాంటి వాళ్ళకి రాలేదే. నీకు ఎట్టొచ్చింది? వాళ్ళందరూ పాలు కూరగాయలు ఆకుకూరలు అమ్మలేదు కదా సార్. లోకేష్ గారు చెప్పారు కదా గతంలో అసెంబ్లీ సాక్షిగానే, మేము పాలు కూరగాయలు అమ్మి సంపాదించుకున్నాం అని చెప్తే కూడా. హైదరాబాద్ లో దేశవ్యాప్తంగా ఇలా పాలు, పెరుగు, కూరగాయలు, పళ్ళు, చాట్ బండీలు అమ్ముకొని బతికేటువంటి వాళ్ళు 5 కోట్ల మంది ఉన్నారంట. 5 కోట్ల మంది. మరి వీళ్ళల్లో కనీసం ఒక్కడు కూడాను నా ఎంపీ కాలేదు, ఎమ్మెల్యే కాలేదు, ఇంత ఈయనకు ఒక్కడికి ఎట్టొచ్చిందా? వాళ్ళకి అమ్మటం రాదు, మాకు అమ్మటం వచ్చు. చాలా బాగా వచ్చింది. చివరికి ఏదో ఒక రోజు నువ్వు చూస్తా ఉండు, విరుగుట కొరకే ఏదో ఒక రోజు నేనేదో స్టాన్స్ఫోర్డ్ లో చదువుకున్నా, నేను ఏమైనా చేయగలనని చెప్పి ఆయన అనుకుంటున్నానేమో, కానీ వీళ్ళు కూడా ఏదో ఒక రోజు పాలు, పెరుగు, కూరగాయలు ఫుట్పాత్ మీద పెట్టి అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. సంపదను సృష్టించే వాళ్ళు ఎప్పుడు కూడాను సమాజానికి సేవ చేస్తారు, తిరిగి ఏమీ ఆశించరు. కానీ ఏం చేస్తారంటే సమాజాన్ని అడ్డం పెట్టుకొని దోచుకుంటారు. సుజనా చౌదరికి సీఎం మోడీ గారు, సుజనా చౌదరి గారికి మోడీ గారు మినిస్ట్రీ ఇచ్చాడయా, 7,000 కోట్లు దోచేశాడు. ఆన్ రికార్డ్స్ అవి, మళ్ళీ ఆన్ రికార్డ్. అది వాళ్ళ మీద కామెంట్లు కూడా కాదు అవి. సుబ్రహ్మణ్య స్వామి కంటే చంద్రబాబు నాయుడు ఏం తెలియగలడు కాదు. 26 సంవత్సరాల్లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ చదువుకునే వాడు, 3 నెలల్లో చైనీస్ భాష నేర్చుకునే వాడు సుబ్రహ్మణ్య స్వామి. గడ్డు మీద కూడా కేసు పెట్టాడు. ఆయనకి లేనటువంటి సంపద చంద్రబాబు నాయుడు గాడి నుంచి వచ్చింది. ఎల్కే అద్వానీ గారికి లేదు, నీకాడి నుంచి వచ్చింది. వాజ్పేయి గారికి లేదు, నీకాడి నుంచి వచ్చింది. నెహ్రూ ఫ్యామిలీకి లేదు, నీకాడి నుంచి వచ్చింది. అహ్మద్ పటేల్కి లేదు, మమతా బెనర్జీకి లేదు, వీళ్ళందరికీ లేదు. చంద్రబాబు నాయుడుకి ఒక్కడికి 975 కోట్లు డిక్లేర్ చేసావు కదా నువ్వు. మీకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళందరూ పాలు కూరగాయలు అమ్మలే, వీళ్ళు అమ్మారు, సంపాదించారు. వాళ్ళు పాలు కూరగాయలు అమ్మడంలో ఇంత లాజిక్ ఉందంటవా? సో ఇదయ్యా. సో టోటల్ గా ఏంటంటే సంపద సృష్టి ప్లస్ ఆర్థిక విధ్వంసము ప్లస్ కేసెస్. వీటికి సంబంధించిన సమాచారం ఇది. ఇప్పటికైనా సరే ప్రజలు గుర్తించుకోండి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఎక్కువ, చేసేది తక్కువ. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇది తిట్టుకోవడం ఎందుకు? 6,46,000 కోట్లు అప్పునేమో వాళ్ళ మినిస్టర్ చెప్తాడు, 10 లక్షల కోట్లని ఈయన ఇంకా ఇప్పటికీ చెప్తున్నాడు. వీళ్ళిద్దరిది ఎవరిది కరెక్ట్ అంటే సిఎండ్ఏజీ వాళ్ళు చెప్పినటువంటిది కరెక్ట్. ఆయన ఇంచుమించుగా అదే చెప్పాడు. అసలు బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం ఏంది నాకు అర్థం కాదు. అసలు వాళ్ళకి తెలియని లెక్కలు ఇంకా తవ్వితే రావాల్సిన చాలా ఉన్నాయని చెప్తున్నారు కదా సార్ అసెంబ్లీ వేదికగానే. మరి మీరు మళ్ళీ కాకి దగ్గరికి పోమంటారు, వాళ్ళ దగ్గరికి పోతే ఉపయోగం ఉంది. కానీ చెప్పింది చెయ్యడము చేతగాక అసమర్థులయ్యుండి సంపద సృష్టించకపోగా సంపదని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టి వీళ్ళు కమిషన్లు తీసుకొని గట్టిగా అడిగిన వాటిని కేసులు పెట్టి విధ్వంసానికి పాల్పడ్డారని చెప్పక తప్పదు. విధ్వంసం అనేటువంటిది ఇప్పుడు మొదలైంది అసలు యాక్చువల్ గా. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, విధ్వంసము అనేటువంటిది ఇప్పుడు నుంచి మొదలైంది, గుర్తుపెట్టుకోండి. ఇంకెందుకంటే నేను చెప్పలేను బాస్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సంపద సృష్టిస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కామెంట్లు వెనక ఇంత పెద్ద స్కెచ్ ఉందని ప్రజలకు వివరంగా సవివరంగా వివరించారు. పెద్ద స్కెచ్ అనుకున్నావు? మళ్ళీ ఇంకోసారి చెప్తా ప్రజలు కూడా, షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్, బీసీలకి ప్రభుత్వంలో ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ప్రైవేట్ లో రావుగా.
అన్ని కూడా అవుట్ సోర్సింగ్ చేసేసామనుకో నువ్వు, ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు ఏముంటారు? ఏముండరు. ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్, బీసీలకు ఇంక ఉద్యోగాలు ఏముంటాయి? వాళ్ళని దెబ్బ కొట్టడానికి చేస్తున్న ప్రయత్నం ఏమన్నా చెప్పి నాకు అనుమానం వస్తుంది. వాళ్ళు కూడా మనలాంటి మనుషులే, కొన్ని వందల తరాల పాటు అణగదొక్కేసాం. మరి వాళ్ళు కూడా మనతో పాటు పైకి రావాలి. వాళ్ళు కూడా గ్రహించాల్సింది ఏంటంటే, నేను ఆల్రెడీ ఈ రిజర్వేషన్ సిస్టమ్ ఉపయోగించుకొని పైకి వచ్చాను కాబట్టి ఇంకా నాకు ఈ రిజర్వేషన్ సిస్టమ్ అనేటువంటిది వద్దు అని వాళ్ళు కూడా ముందుకు రావాలి. కానీ వాళ్ళు ముందుకు వచ్చినా గానీ ఈ రాజకీయ నాయకులు వాళ్ళ ముందుకు రాని. ఎందుకురా బాబు అంటే ఎస్టీలకి, ఎస్సీలకి, బీసీలకి ఎమ్మెల్యే రిజర్వేషన్ ఉన్నాయి, వాళ్ళకి పోతాయి అనమాట. ఫస్ట్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండవు, అందుకని వాళ్ళు రానిరు. ఇది పెద్ద కుట్ర, ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఎస్పెషల్లీ షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ కాస్ట్, బీసీలు గుర్తుపెట్టుకోవాలి. మీలోనే ఉద్యమం రావాలి. 2 జనరేషన్లు కానీ అంతకంటే ఎక్కువ కానీ రిజర్వేషన్లు వాడినటువంటి వాడికి ఇక రిజర్వేషన్ లేదు అనేటువంటి ఉద్యమం మీలోనే రావాలి. అప్పుడే మీరు బాగుపడతారు, లేకపోతే మీ బతుకులు ఇలాగే ఉంటాయి. టేక్ కేర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి నాగార్జున రెడ్డి గారు చాలా వివరంగా వివరించినటువంటి సంపద సృష్టి ప్లస్ ఆర్థిక విధ్వంసం ప్లస్ కేసెస్. ఇది ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.